ఫుల్గా ఈ కాలువ తామరాకులతో చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇందులోకి దిగాలంటే వెన్నులో వణుకు పుడుతుంది నాకు. అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మన వీడియోలో తామరకాయలు ఏ విధంగా ఉంటాయో, అలాగే తామర పువ్వు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫుల్గా వీడియోని మొత్తం చూడండి. ఇదేని పువ్వు, దీన్ని చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఈ పువ్వు ఎంత అందంగా ఉందో. ఇదేను తామర పుష్పము. దీన్ని మనము కలువ పువ్వు అని పిలుస్తాము, కానీ మా పల్లెటూరు సైడు తామర పుష్పం అని పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. ఇందులో నుంచే మకానకాయ కాసేది, కానీ ఇది మకాన కాదు కదా, తామరకాయ. ఫస్ట్ ఇలాగా మొగ్గ కాస్తుందండి. ఆ మొగ్గ కాసిన తర్వాత ఈ విధంగా పువ్వు అయిన తర్వాత ఇందులో నుంచి ఇలా వస్తుంది తామరకాయ. ఇది ఏ విధంగా ఉంటుందో పెద్దదైతే చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి. ఈ గుంటలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తామరకాయలు. నేనైతే ఎప్పుడు వాటర్లోకి దిగలేదు, నాకైతే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం దిగుతున్నాను. ఎందుకంటే ఇలాగుండే తామర చెట్లలో ఏముంటుందో మనకేం తెలియదు కదా. సరే ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి తామరకాయలు ఏ విధంగా ఉంటాయో. ఫస్ట్ టైం దిగుతున్నాను ఫ్రెండ్స్ వాటర్లోకి. ఇవిగోండి చూడండి, తామరకాయలు అంటే ఇవేను. ఇవి సేమ్ చూడడానికి మన మకానకాయలు లాగా ఉన్నాయి, కానీ మకానకాయలు అయితే కాదు. అవి ఇంకో రకము, ఇలాగే ఉంటాయి సేమ్ అవి కూడా. ఇవి ఎండిపోతే ఏ విధంగా రాలిపోయి, తామరకాయ ఎండిపోయిన తర్వాత ఇందులో నుంచి గింజలు ఏ విధంగా రాలిపోతాయో చూద్దాం రండి. అవిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ఎండిపోయినటివి, వాటిని ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమ్ మకానం కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి గింజలు ఒక్కొక్కటిగా ఎండి రాలి కింద పడిపోతాయి. అవి వాటర్లో అయితే పడిపోతాయి. వాళ్ళు ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు మనకైతే తెలియదు, మనం ఇంతవరకు చూడలేదు. ఇందులో గింజలు ఎండిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. గింజలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ తామరకాయలు. వీటిని మనం ఇప్పుడు ఒలిచి చూద్దాము. తామర గింజలు ఒలిచిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. సేమ్ చూడండి, ఇవి మకాన గింజలు లాగైతే ఉన్నాయి, కానీ మన మకాన గింజలు అయితే కావు. చాలా బాగున్నాయి కదా, డ్రైగా ఎండిపోయి. ఫుల్గా వీడియోలు అయితే చూశారు కదా తామరకాయలు ఏ విధంగా ఉంటాయో. మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.